నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మన ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి? మనం ఎందుకు ఫలించలేని స్థితిలో ఉన్నామంటే వాక్యము తేటగా మాట్లాడుతూ ఉన్నది. నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడుతున్నావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. నీ సొంత ఆలోచన బట్టి, నీ సొంత తెలివితేటలు పట్టుకుని, నీ సొంత జ్ఞానంతో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నీ ప్రయత్నాలు విఫలమైపోతాయి. దేవునికి స్తోత్రం. దేవుని సహాయం లేకుండా నువ్వు ఏమీ కూడా సాధించలేవని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు ప్రభు నీ పక్షాన కదలడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. వాక్యము తేటగా మాట్లాడుతుంది. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని వాక్యము తేటగా మాట్లాడుతున్నది. ప్రభుకి వేరే పోయి మన సొంత నిర్ణయాలు పట్టుకుని మన జ్ఞానంతో మనం ముందుకి వెళ్తున్నప్పుడు మనం ఎంత కాన్ఫిడెంట్గా మనం ఉన్నప్పటికీ కూడా దేవుని సహాయం నీ జీవితంలో లేనప్పుడు అద్భుతాలు నువ్వు చూడలేవు. ఫలభరితమైన ఆశీర్వాదాలు చూడలేవు. నీ ప్రయత్నాలు ఆగిపోతాయి. అడుగున అపవాది పొంచి ఉంటాడు. దేవుని సహాయం లేకపోతే నువ్వు బోర్లా పడిపోతావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు, నీ బ్రతుకులో దేవుని చిత్తానికి చోటిస్తున్నప్పుడు, దేవునికి స్తోత్రం, నీ బ్రతుకులో ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు శక్తివంతమైన కార్యములు, బలమైన కార్యాలు నా దేవుని జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి జ్ఞానముని దానమని చెంతకు చేరాను, బుద్ధి జ్ఞానము నీ దానమని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు యేసయ్యా, నన్ను